అది చేయవలసిన బాధ్యత నీదా కాదా? అప్పుడు బీఆర్ఎస్ చేసిన అప్పులోకే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న అప్పులో ఇది కూడా చేస్తారు, అప్పులు చేస్తారు అని ప్రజలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. సాధ్యం కాదు. ఒకటి ఏమిటంటే అప్పుల లోపల లిమిటేషన్ ఉండాలంటే ప్రజలు వాచ్ డాగ్ లెక్క ఉండాలి. ఇంటలెక్చువల్స్ వాచ్ డాగ్ ఉండాల్సిన పరిస్థితి. జయరామ్ గారు ఒక నిమిషం, జయరామ్ గారు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎజెండా, బీజేపీ ఎజెండా, కాంగ్రెస్ ఎజెండాలు జనాలకు అక్కర్లేదు. జనాలకు కావాల్సింది తిండి, నీళ్లు, మినిమం వసతులు, దాంతో పాటు విద్యా, వైద్యం. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. బేసిక్ రిక్వైర్మెంట్స్ సామాన్యుడు ఒక దగ్గర లోన్ తీసుకుంటే, ఈవెన్ బైక్ లోన్ తీసుకుంటే ఒక నెల ఈఎంఐ కట్టకపోతే వాడి ఇంటికి వచ్చేసి నానా గందరగోళం చేసే బ్యాంకులు. భారత ప్రభుత్వం వచ్చేసి మేడం నిర్మలా సీతారామన్ గారు 16,35,000 కోట్లు రైట్ ఆఫ్ చేసినామని బహిరంగ ప్రకటన చేశారు పార్లమెంట్ లోపల. ఈ 16,35,000 కోట్లు ఏ సామాన్యుడి వీళ్ళు రైట్ ఆఫ్ చేశారు? ఏ దోపిడి దొంగలే రైట్ ఆఫ్ చేశారు? ఇది కదా కావాల్సిందే. రైట్ ఆఫ్ చేయడం అంటే 16 లక్షల కోట్ల రూపాయలు, 16 రూపాయలు వీళ్ళు తగ్గించరు. అట్లాంటిది 16,35,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసిందని బహిరంగ ప్రకటన పార్లమెంట్ లోపల. దాని గురించి ఎవరికి ఎక్కదు. అదే కనుక ఒక సామాన్యుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే లేటెస్ట్ ఇండెక్స్ ప్రకారము ఈ రోజు తన సగటు సంపాదన లోపల 60% విద్యా వైద్యానికి ఆ కుటుంబ పరిస్థితుల మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే రిమైనింగ్ 40% తను బతకడము, తను జీవించడము సర్వం ఆ 40% లో బతకాలి. అప్పులు చేయాలన్నా ఈవెన్ ఇంటి రెంట్తో సహా ఆ 40% బతకాలి. అది మనం బ్యాడ్ ఇండికేషన్ లో ఉన్నదని సూచిస్తున్నది. 1 month హంగర్ నెంబర్ మనది ఏంటంటే 124. అంటే ఈ రోజు తిండికి లేని పరిస్థితి లోపల 124 పరిస్థితుల్లో మనము లాస్ట్ స్టేజ్ లో ఉందనేది, రేపులలో ప్రథమ స్టేజ్లలో ఉన్నదన్నది మన ఇండెక్స్ చెప్తున్నాయి. అంటే ఇవన్నీ కళ్ళకేమి కనిపించటం కదా, అప్పుడు భజనలు చేయటమే కావాలనా? ఇవి మనం భజనలు చేయాలనా? ఒక విద్యార్థి తన సగటు జీవితము 30 సంవత్సరాలు తన చదువుకోవడంలో ముగుస్తుంది, ఉద్యోగం ఎప్పుడు చేయాలి? అంటే 30 సంవత్సరాలు తన చదువుకోవడంలో ముగుస్తున్న విద్యార్థికి రిమైనింగ్ వచ్చేసి ఇంకొక 40 years వాడు ఏ రోగాలు లేకుండా ఉంటే బతుకుతాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి హబ్ గా మారింది యంగ్ హార్ట్ అటాక్స్ కి. అంటే యంగ్ హైపర్ టెన్సివ్, యంగ్ డయాబెటీస్. ఈ రోజు హైదరాబాద్ హబ్ గా మారింది. ఈవెన్ ఎందుకంటారు జయరామ్ గారు, ఎందుకని అలా మారింది అంటారు? ఏం చెప్తారు? దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఈ రోజు వాటిని రిపేర్ చేసేది రాజకీయ పార్టీలకు లేవు. ఒకటి ఎప్పుడైనా కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరగడం ఒకటి, సో స్ట్రీట్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వడం 2, మోర్ ఓవర్ వచ్చేసి విపరీతమైన స్ట్రెస్ తోని బ్రతుకుతున్న వీళ్ళకి ప్రాపర్ ఉద్యోగాలు లేకపోవటం అన్న. ఈ రోజు ఫుడ్ మనకు బేసిక్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ రోజు 10 లక్షల కోట్ల ఫుడ్ బిజినెస్ ఓన్లీ తెలంగాణలో జరుగుతుంది. 28 లక్షల మెడిసిన్ మీద బిజినెస్ జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రం లోపల. అంటే 28 లక్షల బిజినెస్ యాక్టివిటీ అనేది జరుగుతుందంటే ఎంత ప్రతి ఇంట్లో పేషెంట్ ఉన్నారని మర్చిపోవద్దు. అంటే దీనికి కారణం ఏమంటారు అండి? ప్రభుత్వాలకు దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? అబ్సల్యూట్లీ సంబంధం ఉంది. ప్రభుత్వాలకు ఎందుకు సంబంధం లేదు? ఎట్లా ఉండదంటారు? ప్రభుత్వాల స్ట్రీట్ ఫుడ్ తినమంటున్నారా? నేను చెప్తున్నాను వినండి. ప్రభుత్వాలకు ఇక్కడ ఎందుకు సంబంధం ఉండదు? ఎందుకు ఉంటది అంటే మీరు ప్రాపర్ గా కనుక ఈ రోజు ఎప్పుడైతే మనము సగటున ఒక మనిషికి రిక్వైర్మెంట్ సంబంధించినంత వరకు కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ మీరు ప్రాపర్ గా చేరవేసినట్టు అవుతే, సో ఆల్కహాల్ తగ్గించినట్టు అవుతే ఈ రోజు ఎందుకు ఇంత నష్టం జరుగుతుంటుంది? ఈ రోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. ఆ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్ లోపల 70% ఆల్కహాల్ తో ప్రేరేపించబడినవే. ఈ రోజు లివర్, బీపీ ప్లస్ డయాబెటీస్ తో కూడా చచ్చిపోయే వాళ్ళు కూడా ఆల్కహాల్ తో చనిపోయిన వాళ్ళు. మీకు ఏ కనెక్టివిటీ చూసినా కూడా ఆల్కహాల్ తో చనిపోయిన వాళ్ళు. వితౌట్ ఆల్కహాల్ ద్వారా లేకుండా డైరెక్ట్ గా చనిపోయిన వాళ్ళు ఓన్లీ కోమార్బిడిటీస్ ఆఫ్టర్ 70 years తర్వాత చనిపోయిన వాళ్ళు. కానీ ఈ రోజు చనిపోయిన వాళ్ళు అత్యధికంగా చనిపోయిన వాళ్ళంతా యంగ్ పిల్లలు. అంటే 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు యంగ్ పిల్లలు చచ్చిపోతున్నారు. వాళ్ళకి ఏ కోమార్బిడిటీస్ ఉంటాయి? ఎలాంటి కోమార్బిడిటీస్ ఉండవు కదా. అంటే ఈ రోజు మన దేశం లోపల
మన దేశం లోపల ఒకవైపు ఆల్కహాల్ తగ్గించాలని చెప్తుంటుంది, ఒకవేళ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయొద్దని చెప్తుంటుంది. అయినా బెల్ట్ షాపులకు విపరీతంగా ఈ రోజు ఉన్నాయి. ఒకవైపు వచ్చేసి రైట్ ఓకే ఓకే ఆల్కహాల్ నియంత్రిస్తున్నామని చెప్తున్నది. ఈ రోజు కులాల పేరు మీద, రిజర్వేషన్ల పేరు మీద మళ్ళీ వైన్ షాప్ లో మళ్ళీ పర్మిషన్లు ఇస్తున్నాయి. అంటే ఏ విధంగా వచ్చేసి కూడా ప్రజల నుంచి దోచుకునే ప్రోగ్రామ్ పెడుతుంది తప్పితే ప్రజలను బాగు చేసేది ఏ ప్రభుత్వం చేసింది? ఆయన బీఆర్ఎస్ చేస్తుందా? ఇప్పుడు ఉన్న బీజేపీ చేస్తున్నదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ చేస్తుందా? అంటే ఓవరాల్ గా మానవ శరీరాల మీద వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాలు, ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలు తిరస్కరించే కదా కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నది. ఈ రోజు ఆ రోజు బీఆర్ఎస్ చేసింది, ఈ రోజు కాంగ్రెస్ చేసింది. ఆయన బీజేపీ అయినా సొక్కం చేసిందా అంటే ఆదాని పోర్టు లోపల 22,000 డ్రగ్స్ పట్టుబడినా కూడా దానిపైన మోడీ మాట్లాడు, అమిత్ షా మాట్లాడు. కానీ ఈరోజు మనం ఏం మాట్లాడతామంటే ఈరోజు డ్రగ్ ను నియంత్రిస్తాము అంటుంటాం. నిజంగా కనుక ఈ రోజు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏది ఎక్కువ భూతంలాగా చేస్తుంది? ఫస్ట్ డ్రగ్స్, సెకండ్ ఆల్కహాల్. వాటిని నియంత్రించండి మీ చేత అవుతాయి, వాటిని కంట్రోల్ చేయండి. అత్యధికంగా చచ్చిపోయిన కుటుంబాలు ఎవరు అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీస్. ఎందుకంటే వీళ్ళకు చదువులు తక్కువ, ఉద్యోగ వనరుల వసతులు తక్కువ, ఓన్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూలీనాలు చేసుకునే జీవితాలు. కాబట్టి ఉదయం అంతా పొద్దంతా పనిచేసి రాత్రిపూట నిద్రపోవాలంటే ఆల్కహాల్ని ఆశ్రయించాల్సిందే. వాటికి ఈ రోజు మీరు హాస్పిటల్ ఏమైనా ఎలగబెట్టిల్లా? హాస్పిటల్ ఏమైనా తీస్తుందా? ఈ రోజు మన భారతదేశం లోపల హెల్త్ పైన కేటాయింపులు <3%, విద్యా పైన కేటాయింపులు <5%. వీటిని చూస్తే మనం సిగ్గుపడాలి, వీటిని చూస్తే మనం ప్రశ్నించాలి, వీటిని చూస్తే మనం అడగాలి. ఏమీ లేదు, మనం భజన చేద్దాం, మన పై ఓడిని మెచ్చుకోవాలి. బానిసల్లాగా భజన చేస్తూ గానీ ఈ రోజు నువ్వు ఎరగబెట్టి నువ్వు కానీ నీ ప్రభుత్వం ఎరగబెట్టి ఏం లేదు. ఈ రోజు రేవంత్ ప్రభుత్వం ఏం లేదు. అప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ పోరాటం నువ్వు? ఎంతమంది తాను ప్రతి నెలకు 12,000